అయ్యో ఏంటి ఊరికి అరుస్తావు? ఇంకో 10 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఈ లోపల ఎందుకు హింసపడతావు? అబ్బా వస్తున్నా, పెట్టి ఇదో మెంటల్ కేసు. ఫోన్ చేసి మరి ఇంటికి భోజనానికి పిలుస్తుందంటే ఈ లూజ్తో ఫ్రెండ్షిప్ డీప్గా వేరే రూట్లో వెళ్తున్నట్టుంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఏం చేద్దాం? హాయ్ హాయ్, సారీ కొంచెం లేట్ అయింది. వద్దు చాలు. ఏంటది? అదా, అది నాకు తెలీదా? నైట్ డ్రింక్ చేసి బైక్ లో వెళ్తున్నప్పుడు ఎక్కడైనా గుద్దేసి ఉంటావు. సూపర్ బ్రెయిన్. మరేమైంది? అది సిగ్గేస్తోంది. పర్వాలేదు, చెప్పొచ్చు. అది నా వైఫ్ కిస్ చేసేటప్పుడు కొరికింది. వైఫా? అవును. ఏమంటున్నావు? నీకు పెళ్ళైందా? అయింది. లవ్ మ్యారేజా? కాదు కాదు. అరేంజ్డ్ మ్యారేజా? కాదు. మరి? యాక్సిడెంట్. యాక్సిడెంటా? నీలాంటి ఒక అందమైన అమ్మాయి సూసైడ్ చేసుకోబడింది. నేనే కాపాడాను. పెళ్లి చేసుకుంటావా అంది. చేసేసుకున్నాను. హ్యావ్ యు సీన్ ది సఖీ ఫిల్మ్? ఆ సినిమాలో లాగా తను వాళ్ళ ఇంట్లో ఉంది, నేను మా ఇంట్లో ఉన్నాను. పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఫస్ట్ నైటే జరగలేదు తెలుసా. అందుకే మేమిద్దరం ఎప్పుడైనా మీట్ అయినప్పుడు ఇలా తట్టుకోలేక కిస్ చేసేప్పుడు కురికిస్తుంది. అదే భోజనం సూపర్ గా ఉంది. కడుపు నిండిపోయింది. చెయ్యి ఎక్కడ కడుకోవాలి? అక్కడ. హాయ్. ఏంటి నువ్వు క్లాస్కి రాలేదు? నిన్న లిప్ స్టోరీ, ఇవాళ కొత్త స్టోరీ చెప్పాలి. లూస్ వచ్చేస్తుంది. ఏం చేద్దాం? మాటలు పట్టుకుంటూ వదిలి సాగుతాం. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం? ఇదెవర్రా బాబు, మేకప్ అవ్వాల్సిన వయసులో మేకప్ వేసుకుంటుంది. ఇది అబిట్ సెంటర్ లో ఉంది. ఒక్కడు క్లాస్ రూమ్కి వెళ్ళట్లేదు. ఎక్స్క్యూజ్ మీ, మే హ్యావ్ యువర్ లిప్స్టిక్ ప్లీజ్? అంటే ఇక్కడ ఒక లిప్ మార్క్ వేయాలి. నా దగ్గర లిప్ స్టాంప్ ఉంది, కావాలా? ఓకే. ఇది సరిపోతుందా? ఇది చాలు. ఇదే లిప్ స్టాంపా? ఇంత ఫాస్ట్ గా ఉన్నారంటారా బాబు అమ్మాయిలు. మదన్ హాయ్. హాయ్. ఏంటి బాపు గారిలో బొమ్మలు వేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నావా? లేదు, నీ బుక్ మీద లిప్స్టిక్. అలాగా? పోయిందా? ఇటువైపు పెట్టించుకుందే మేము, మాకు తెలీదా? అందువేలో అర్జెంట్ గా వచ్చేటప్పుడు లవర్ ముద్దు పెట్టింది. లవరా? స్టూపిడ్ ఇడియట్. పాప నీ వైఫ్ నిన్నే నమ్ముకొని బతుకుతానన్నావుగా. అలాంటి వారికి ద్రోహం చేస్తావా? నీకు మనసులో వచ్చింది. నువ్వు అసలు మనిషిపైనా సిగ్గులేదు? నువ్వు బాగుపడవు. నిన్ను ఊరికే వదలకూడదు. హలో మైండ్ యువర్ వర్డ్స్. పూర్తయిందా ఇంకా ఉందా? నా లవ్వరే నాకు వైఫ్, నా వైఫే నా లవ్వర్. నన్ను సంతోష పెట్టిందంటే లవ్వర్ అని చెప్తాను, బాధ పెడితే వైఫ్ అంటాను. అది నా మూడు బట్టి ఉంటుంది. సారీ వెరీ సారీ. ప్లీజ్ తెలియక నన్ను క్షమించు ప్లీజ్. నువ్వు ఖుషీ సినిమా ఎక్కువసార్లు చూసినట్టున్నావు. భూమి కంటే ఎక్కువ యాక్ట్ చేసేస్తాను. ఇలా అంటాడేంటి? సారీ. ఏం కావాలి నీకు? నీ వైఫ్ ని చూడాలి. వైఫా? అవును. సడన్ గా లేని పడాను అక్కడి నుంచి దమ్మంట. ఏమైంది? పట్టుకుంటే వదలదు జలగలాగా. మదన్ వైఫ్ నా చూపించచ్చు, కానీ అందులో చిన్న ప్రాబ్లం ఉంది. ఏం ప్రాబ్లం? లేదు, నీలాంటి అందమైన అల్లరి పిల్లతో పాటు నన్ను చూసిందే అనుకో, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఏమవుతుందా? నిన్ను నన్ను పెట్టి మళ్ళీ మరో చరిత్ర సినిమా తీసి దేవి థియేటర్లో రిలీజ్ చేసి 200 రోజులు ఆడిస్తుంది. అలాంటి అనుమాన పిశాచి తను. చెప్తే నమ్మవు గానీ టీవీలో ఒక అమ్మాయి న్యూస్ చదివినా కూడా తల దించుకునే వినమంటుంది తెలుసా? అలాగా? అయితే వద్దులే. మదన్
ఇంట్రడ్యూస్ చేయొద్దు, బట్ అట్లీస్ట్ దూరం నుంచి చూస్తాను. దూరం నుంచా? ప్లీజ్ నాకు చూపించు. వదలదేంట్రా బాబు. సరే రెడీ చేస్తాను. రెడీయా? లేదు లేదు, నువ్వు తను చూడడానికి రెడీ చేస్తానని చెప్పాను అంతే. ఓహో, ఎప్పుడు? రేపు. ఏ టైంకి? నేనే చెప్తాను. ఎక్కడ? ఆలోచించి చెప్తాను. తప్పకుండా. తప్పకుండా రేపు తను చూడొచ్చు. బయటికి వెళ్తావా? లైబ్రరీ. వచ్చి రా. ఎక్కడుంది నీ వైఫ్? టైంకి వస్తుందన్నా. ఎక్కడుంది నీ? హలో. అయ్యో ఉండు. ఏంటి దిక్కులు చూస్తున్నావు? నీ వైఫ్ ఎవరో నీకే తెలీదా? తెలిస్తే చూపించనా? మన లెవెల్కి ఈ అమ్మాయి అయితే కొంచెం బెటర్. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఇట్లా రైట్. చూడు, తనే నా వైఫ్. ఎక్కడ? ఎలా ఉంది? నైస్. చూసావా, సూసైడ్ చేసుకోబోయే అమ్మాయికి ఎంత మంచి లైఫ్ ఇచ్చానో చూసావా? అందుకే నేనంటే చచ్చేంత గౌరవం. నన్ను అడగకుండా 100 రూపీస్ కూడా తీసు. 100 రూపీస్ కి చేంజ్ ఉందా? చేంజ్ లేదండి. 100 రూపీస్ కి చేంజ్ లేదు. నీ మొహానికి ఒక గర్ల్ ఫ్రెండ్, పైగా తనతో షాపింగ్. నీకంటే ఆటో వాడే బెటర్. తను ఎప్పుడు అంతయ్యా, అంత చిల్లర బుద్ధి. చిల్లర కావాలి అంటుంటుంది. వాళ్ళ అమ్మ చిల్లర కొట్టి చిట్టమ్మ, వాళ్ళ ఫ్యామిలీ అంత. నాకు డౌట్ వచ్చి వైఫ్ ని చూపించమన్నాను. దొరికిపోయావు. హలో, నేను గుర్తున్నానా? ఆ రోజు మదర్ని చూడకూడదు, మాట్లాడకూడదు, కలవకూడదని మొక్కుకుని వెళ్ళానే, ఆ మైదిల్నే నేను. ఆ రోజు నేను చెప్పిందంతా ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసుంటావు. అది మంచికెళ్ళే. ఇప్పుడు నేను చెప్పేది ఈ చెవితో బాగా విను, కానీ ఆ చెవితో వదిలేకు. మదన్ చాలా మంచివాడు. నేను అతను లవ్ చేయాలి, పెళ్లి చేసుకోవాలి, చాలా మంది పిల్లల్ని కనాలి. అవన్నీ నేను చూసుకుంటాను. జీవితాంతం నాతో ఉండేట్టు నువ్వు చూసుకో. మీరు మీకు వినపడదుగా? అది ఇంతకు ముందు నందికి మొక్కుకున్నాక వినపడకుండా పోతుందా? నువ్వు చెప్పేదంతా వింటూనే ఉన్నాను. మదని ఖచ్చితంగా నీ వాడవుతాడు. నువ్వేం దిగులు పడకు. ఆల్ ది బెస్ట్, ఎంజాయ్. Why are you standing there? యాక్చువల్గా మీరు ఒక వయసులో ఉన్న అమ్మాయి, నేను ఒక వయసులో ఉన్న అబ్బాయిని. తర్వాత టీసీ వస్తే ఆయన పక్క కూపేకి మారమని చెప్పండి అని ఎలాగో అడుగుతారు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకే ఇక్కడ నుంచున్నాను. ఇట్స్ ఓకే, నేను చూసుకుంటాను. No problem. Please come. Sit. ఓకే. Hi. Hi. Where are you from? From Hyderabad. Where are you going to? Bangalore. Where are you from? My native is Bangalore. Okay. I stay with my parents in Hyderabad. Oh. Just going to Bangalore to meet a couple of my friends. Okay. This is nice. Yeah, thank you. This belt is too good. Where did you buy this from? Yeah, Hyderabad. మీరు పని చేయండి. మీ బర్త్ పైన అనుకుంటాను, నేను పైన పడుకుంటాను, మీరు కింద పడుకోండి. ఓకే? Why? నేనే పైన పడుకుంటాను, నువ్వు ఇక్కడే కింద పడుకోవచ్చు. ఎవరు చెప్పారు? We are all modern girls. ఈజీగా పైకి ఎక్కుతాం. కావాలంటే చూడు.
participant is Mr. Vinod. Mr. Madan? ఇతనే మదన్, ఇతనే. Oh, మీరేనా? ఆవిడ 100 సార్లు చెప్పిందిగా నేనే Go to మదన్. the backstage, please. సరే. అయ్యో, సూపర్ గా వాయిస్తున్నాడు. ఎందుకు పిచ్చివాడ్లో మాట్లాడుతున్నావు? అతను బానే వాయిస్తున్నాడు, కానీ నువ్వు వాయిస్తే తప్పకుండా గెలుస్తావు. నువ్వే ఫస్ట్ వస్తావు. లూజ్ లో మాట్లాడుకో. లిస్ట్ లోనే నా పేరు లాస్ట్ లో ఉంది, నేను ఫస్ట్ వస్తానంట. ఏయ్, ఏంట్రా ఏంటి బయటికి రా చూసుకుందాం. సరే నేను బ్యాక్ స్టేజ్కి వెళ్తాను. ఏయ్ మదన్, బెస్ట్ ఆఫ్ లక్. హాయ్, బాగా వాయించారు. నువ్వేనా నెక్స్ట్ వాయించబోయేది? అవును. ఎందుకురా ఎనర్జీ వేస్ట్ చేసుకుంటావు? క్లాప్స్ చూసావుగా, ఎప్పుడు నేనే ఫస్ట్, నేనే బెస్ట్. Now, the next participant వెళ్ళు, నీ పేరే is పిలుస్తున్నారు, వెళ్ళు. Mr. Madan. వెళ్ళరా. రే రే, ఏంట్రా వాడి ఫిగర్ లోపలికి వెళ్తుందిరా. అలాగా? వాడు అక్కడే ఉన్నాడు కదా. మావా నువ్వే గెలుస్తావురా, నేను చెప్పానుగా నువ్వే గెలుస్తావు. Now we are announcing the drums competition results. The third prize goes to Deva. Second prize goes to Madan. And the first prize goes to Vinod. హలో గురు, నేను అప్పుడే చెప్పాను కదరా, ఇప్పుడు వాళ్ళే చెప్పారు నాదే ఫస్ట్ ప్రైజ్ అని. బాగా వాయించుకోవడం అన్యాయంగా ఓడిపోయాను రా. నువ్వు వాయించింది చూసి ముగ్గురు మాత్రమే మార్కులేశారు, కానీ నేను వాయించింది చూసి ఇక్కడున్న వాళ్ళందరూ లేచి డాన్స్ చేశారు. ఒక్క విషయం బాగా గుర్తుంచుకో, గెలుస్తూనే ఉన్నావు, ఎక్కడికో వెళ్తున్నావు అని అనుకోకు. జీవితంలో ఎవరు ఫస్ట్ ముందుకెళ్తున్నారన్నది ముఖ్యం కాదు, లాస్ట్ లో ఫస్ట్ ఎవరు వస్తారన్నదే ముఖ్యం. వస్తా.